ఇటీవల జీహెచ్ఎంసీ టర్మ్ ముగియనున్న నేపథ్యంలో కార్పొరేటర్లకు 2 కోట్లు ఇస్తామని ప్రకటనలు చేసుకున్నారని, కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తమ ప్రభుత్వంలో అనేక చెరువులను అభివృద్ధి చేశామని, అయితే వాటిపై ఇంతగా ప్రచారం చేసుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పని కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తుందని తలసాని ఆరోపించారు. అలాగే కుకట్పల్లిలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో శిలాఫలకంపై కాంగ్రెస్ నాయకుడి పేరు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి రాజకీయ ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ టర్మ్ అయిపోతుందని చెప్పి హరీబరీగా గుడ్ న్యూస్ అని చెప్పి కౌన్సిల్ మీటింగ్ పెట్టి కార్పొరేటర్కు 2 కోట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ టర్మ్ అయిపోయి వాళ్ళ ఇళ్లలో ఉండిపోయి 4-5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు టేకప్ చేసిన సందర్భాలు లేవు. ఇదే శాసనసభలో మేము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా కేసీఆర్ గారు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని 5 కోట్లు ఇచ్చారు. అంటే దగ్గర దగ్గర మాకు ఒక 1000 కోట్ల రూపాయల వరకు 9 సంవత్సరాల కాలంలో వచ్చినాయి. ఆ వచ్చినటువంటి కార్యక్రమాన్ని మేము చిన్న చిన్న రోడ్లు కానీ సివరేజ్ కానీ అవన్నీ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి అవిటికి పెడుతుండే, వాటర్ వర్క్స్ పెడుతుండే. కానీ మీరు వచ్చినాక 1 రూపాయి ఇస్తలేరు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఏం చేస్తున్నారంటే ఇనాగ్రేషన్ చేయడానికి మీరు వచ్చి మీ పార్టీ వాళ్ళకు మా పార్టీ వాళ్ళకు పంచాయతీ పెట్టి మాత్రం పోతుర్రు. దాంట్లో ప్రోటోకాల్ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. మొన్న కుక్కట్పల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయారు. సంతోషం, వారు రావాలి. ఆయన అద్భుతమైనటువంటి 2 పార్కులు ఇక్కడ అంబర్పేట ప్రాంతంలో కానీ లేకపోతే మొన్న అక్కడ మా కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30,000 కట్టినాం, దానికి దిక్కు లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. కానీ 2టికి పోయిర్రు. పోయి సీదనన్న మీరే చెప్పాలి, అఫీషియల్ స్టోన్ల పార్టీ నాయకుడు